ఈరోజు ఈజీ బైట్ ఛానల్ ద్వారా సగ్గుబియ్యం హల్వా చేయదలుచుకున్నాను. దానికి సగ్గుబియ్యం హల్వాకి ఓ గంట ముందర సగ్గుబియ్యాన్ని ఆరబెట్టాలి. కప్పుడు సగ్గుబియ్యానికి కప్పుడు బెల్లం, సరపడ నెయ్యి, జీడిపప్పులు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు. ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. హల్వా ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేయాలి. ఓ 5 స్పూన్లు నెయ్యి వేయాలి. అది కరిగిన తర్వాత జీడిపప్పులు వేయాలి. వేయించి తీసుకోవాలి. ఇలా వేయించాలి. ఇట్లా వేస్తే సగ్గుబియ్యం టేస్టీగా ఉంటుంది. కాస్త అది దోరగా వేసుకోక్కర్లేదు, కాస్త ఒక్క మాట వేసుకుంటే బాగుంటుంది. నేతిలో ఎందుకు వేయిస్తామంటే సగ్గుబియ్యం ఉండకట్టేస్తుంది. అది కట్టకుండా ఇది మనం మెత్తగా అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త తిప్పుతూ ఉండాలి. సగ్గుబియ్యం బాగా మెత్తపడి ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పకపోతే అంటూ పోతుంది సగ్గుబియ్యం. మెత్తపడినట్టు అనిపిస్తుంది, మనకు ఉడుకుతున్నట్టు బాగా మెత్తపడిపోతుంది సగ్గుబియ్యం. అప్పుడు బెల్లం వేసేయాలి ఇందులోకి. అది కరుగుతుంది బాగా. ఓ 2 చెంచాలు నెయ్యి. నెయ్యి సగ్గుబియ్యానికి బెల్లానికి పట్టి మంచి సువాసన వస్తుంది. ఇలా రావాలి పాక్. ఫుడ్ కలర్ కంట కుంకుమ పువ్వు వేయాలి. ఫుడ్ కలర్ కంట ఇది చాలా మంచిది, ఫ్లేవర్ ఉంటుంది, కలర్ వస్తుంది, కనిపిస్తూ ఉంటాయి రేకులు. అది ఒక అందం దీనికి, హల్వాకి మంచి ఫ్లేవర్గా ఉంటుంది అన్నమాట. ఇది వేస్తే ఇలాచీ పౌడర్ కూడా వేసేయాలి. ఇప్పుడే సువాసనగా ఉంది, గుమగుమలాడుతోంది సగ్గుబియ్యం హల్వా. బౌల్లోకి సగ్గుబియ్యం హల్వా రెడీ. ఇది సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది, వేడి చేయదు, ఒంటికి ఆరోగ్యం చలవ చేస్తుంది సగ్గుబియ్యం హల్వా. ఇది చేయటం చాలా ఈజీ, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది కనుక మీకు నచ్చితే ఈజీ బైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వంటను మీరు ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను.